22వ వచనం చదవండి. దేవుడు అభిషేకించిన వాని జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నేను మీకు తెలియచేస్తున్నానా. నా బాహుబలం అతన్ని బలపరుచును, ఏ శత్రువు అతని మీద జయము పొందలేడు. హల్లెలూయా. వావ్. నా బాహుబలము అతనిని బలపరుచును, ఏ శత్రువు అతని పైన జయము పొందలేడు. వావ్. ప్రియమైన దేవుని బిడ్డ, శత్రువులు, మనం ఎంత మంచోళ్ళమైనా సరే మనకు శత్రువులు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. శత్రువులు ఉంటారు మనకి. అయితే ఏ శత్రువు నీ మీద జయము పొందలేడు, నిన్ను ఓడించలేడు, నిన్ను సిగ్గుపరచలేడు. ఏదో చేయాలనుకుంటాడు, వాడే సతికిలు పడతాడు. నిన్నేదో చేసేద్దాం అనుకుంటాడు, ఏమీ చేయలేక వాడే సిగ్గుపడతాడు. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా అండి? ఎప్పుడో తెలుసా? వింటున్నారా మీరు అందరూ? నిద్రలోకి వెళ్ళిపోయారా? ఏమండి, వింటున్నారా? ఎప్పుడండి? ఎప్పుడైతే మనం దేవుని అభిషేకంతో నింపబడి నడిపించబడుతున్నామో, ఆత్మాభిషేకం కలిగి నడిపించబడుతున్నామో, ప్రియ దేవుని బిడ్డలారా, మన చుట్టూ శత్రువులు చారొచ్చు, కానీ వాళ్ళు ఏమీ చేయలేరు. ముఖ్యంగా సాతాను మన మీద గురి పెడతాడు, వాడు మనల్ని టార్గెట్ చేస్తాడు, రకరకాలుగా మనల్ని శోధిస్తాడు, శ్రమలకు గురి చేస్తాడు, నిందలకు గురి చేస్తాడు, అవమానాలకు గురి చేస్తాడు. కానీ వాడు మన మీద జయము పొందలేడు. సాతాను జయించలేడు మనల్ని, సాతాను మన మీద జయం పొందలేడు, మనుషులు కూడా జయం పొందలేదు. వాడు మనుషులు దూరి మన మీద పోరాటం చేయాలనుకుంటాడు, లేకపోతే డైరెక్ట్గా చేయాలనుకుంటాడు. వాడు డైరెక్ట్గా వచ్చినా ఇండైరెక్ట్గా వచ్చినా వాడు గెలవలేడు. ఎప్పుడో తెలుసా? మనము దేవుని అభిషేకము కలిగి ఉన్నప్పుడు, అగ్ని వలె మండుతున్నప్పుడు వాడు మనల్ని ఏమీ చేయలేడు, టచ్ కూడా చేయలేడు. ఏం చెప్పండి? టచ్ కూడా చేయలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీకు అలాంటి అద్భుతమైన జీవితం కావాలా? ఏమండి, శత్రువుల చేతిలో మీరు ఓడిపోవాలనుకుంటున్నారా, లేకపోతే మీ చేతిలోనే శత్రువు ఓడిపోవాలనుకుంటున్నారా? ఏంటి మీకు ఎలాంటి జీవితం కావాలో చెప్పండి. ఏం అక్కర్లొద్దండి అనుకుంటే వెళ్ళిపోతే మీరు శత్రువు చేతిలో ఓడిపోతారు. లేదు, ప్రభువా, నేను నీ కొరకు ప్రత్యేకంగా జీవిస్తానయ్యా, నీ అభిషేకం నాకు కావాలి, నీ అభిషేకంతో నన్ను నింపు ప్రభువా అని నేను కానీ కోరుకుంటే, దేవుడు నిన్ను ఎలాగ నిలబెడతాడంటే, నీ శత్రువుల ఎదుట నిన్ను తల ఎత్తుకునేటట్టు చేస్తాడు. నీ శత్రువుల ఎదుట దేవుడు నీకు భోజనం సిద్ధపరుస్తాడు. నీ శత్రువుల ఎదుట నీ కొమ్మును దేవుడు హెచ్చిస్తాడు.